మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్ రత్న, జ్యోతిష్ సామ్రాట్ చింతా రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? విజయదశమి కావచ్చు, దివాళీ కావచ్చు, వినియోగించుకుని ఎలాంటి ఫలితాలు వీళ్ళు పొందొచ్చు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? 2020 సంవత్సరం అక్టోబర్ మాసం వృశ్చిక రాశి వాళ్లకు ఈ రాశికి ఒక చెప్పుకోదగ్గ శుభసూచకం ఏంటంటే, ఈ మాసం 18వ తారీఖు ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యస్థానంలోకి ఉచ్చస్థితిలోకి వచ్చి రాశిని చూడడం వీళ్లకు ఇంకా చాలా మర్చిపోయినటువంటి సమయంగా చెప్పొచ్చు. చాలా మంచి శుభ ఫలితాలు వీళ్ళు చూస్తారు. ఎందుకంటే ద్వితీయాధిపతి పంచమాధిపతిగా గురువు రావడము ఈ రాశి వాళ్ళకి మాత్రమే, ఇంకే రాశికి ఉండదు. ధనస్థానానికి, అదృష్టానికి, డబ్బుకి, అదృష్టానికి సంబంధించినటువంటి గ్రహము భాగ్యంలోకి ఉచ్చస్థితిలోకి వచ్చి రాశిని చూడటము. రాశిలోకి కుజుడు వస్తున్నాడు, ఈ మాసాంతంలో వస్తున్నాడు. ఆ రాశిలోకి కుజుడు రావడం మంచిదే, కానీ ఆయన న్యూట్రల్గా లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మామూలు జన్మలో గ్రహము అంత కంఫర్ట్గా ఉండదు, కానీ కుజుడిని కూడా మళ్ళీ గురువు చూస్తాడు, అది ఇంకా మంచిది. ఈ రాశికి అత్యంత శుభగ్రహం అయినటువంటి గురువు ఇన్ని రోజులు అష్టమంలో ఉన్నాడు, ఇప్పుడు భాగ్యంలోకి వస్తున్నాడు. ఇది వీళ్ళకి చెప్పుకోదగ్గ ఫలితంగా చెప్పొచ్చు. చాలా అదృష్టకరమైనటువంటి మాసంగా చెప్పొచ్చు. ఇంకా రాబోయే సంవత్సరం కూడా అదృష్టకరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్లకు 4వ ఇంట్లో గ్రహణం జరిగింది. ఈ గ్రహణ ప్రభావము వీళ్ళపైన ఉంటుంది. అటువంటి సమయంలో వెంటనే గురువు భాగ్యంలోకి రావడం, ఉచ్చస్థితిలోకి రావడం చాలా మంచిది. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళంటే వీళ్ళకు ఒక టాప్ సీక్రెట్ లైఫ్ టైం చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్నది ఏది ఇతరులకు చెప్పకూడదు. చెప్తే ఇంకా అది ఫెయిల్ అంతే. ఇంట్లో చెప్పాలి, ఇంట్లో వాళ్ళతో సలహా తీసుకోవాలి. ఇంట్లో ఎవరితో సలహా తీసుకొని, సలహా అంటే నేను ఇలా చేస్తున్నానని చెప్పి చేస్తే సక్సెస్ రేషియో పెరిగిపోతుంది. బయట వాళ్ళకి చెబితే ఇంకా జరగదు. వాళ్ళు కూడా ఏం చేయాల్సిన వీళ్ళకి, వాళ్ళు వింటే చాలా, నువ్వు చేస్తున్నావు అంటే చాలా, ఇంకా జరగదు అంతే. కాబట్టి వీళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు వీళ్ళ జీవిత పర్యంతం ఎవరికి చెప్పకూడదు. వృశ్చికం అంటేనే ఒక రహస్యమైనటువంటి రాశి, కాలపురుషుడికి అష్టమ రాశి, మర్మమైనటువంటి రాశి, మర్మవయాలు సూచిస్తుంది. అందుకే రహస్యమైనటువంటిది. వీళ్ళు మర్మంగానే ఉండాలి. ఓపెన్గా ఉంటే మాత్రం క్లోజ్ అయిపోతారు, అన్ని విధాలు క్లోజ్ అయిపోతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు గురుబలం ఉంది, కుజబలం ఉంది. రవి కూడా ఇంచుమించుగా బాగానే ఉన్నాడు. శుక్రబలం ఉంది, శుక్రుడు లాభంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 4వ రాహువు అన్నప్పుడు వీళ్ళకు అర్ధాష్టమ రాహు అంత మంచివాడు కాదు. వీళ్ళ ఊర్లో కన్నా వీళ్ళకు కొంచెం బయట వృత్తి ఉద్యోగ వ్యాపారచ్చ వెళ్తే మంచిది. ఈ రాశి వాళ్ళకు పట్టుదల ఎక్కువ, మొండితనం ఎక్కువ. వేరే వాళ్ళ మాటలు విని ముందుకు దూకారంటే వీళ్ళు ముందు పెట్టి వాళ్ళు వేడుకు చూస్తారు. అంటే ఏదో అంటారు విలేజెస్లో, ఊళ్ళో బిడ్డను బాయిలో వేసి లోతు చూస్తారు అని, అట్లా వీళ్ళు బాయిలో పడిపోతారు. కాబట్టి నేనున్నా మీకు ఎందుకని అంటే నిన్నే అందరూ దోసేస్తారు ముందు బాయిలో. కాబట్టి ఈ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త లైఫ్ టైం ఇది. కుటుంబ సభ్యుల్ని వీళ్ళు ఎంత పట్టించుకుంటే వీళ్ళంత సక్సెస్. వాళ్ళ మాట వింటే, వాళ్ళకి చెప్పి చేసే చాలు, వాళ్ళ మాట కూడా మీకు వినాల్సిన అవసరం లేదు. నేను ఇది చేస్తున్నా అని చేస్తే సక్సెస్ పెరుగుతుంది. అదే వీళ్ళకు వేరే వాళ్ళకి చెప్పి చేయడం వల్ల పూర్తిగా జీరో అవుతారు. ఈ రాశి వాళ్ళకు ఉన్నంత పట్టుదల ఏ రాశి వాళ్ళకు ఉండదు. తెగే వరకు లాగుతారు అంటారు, అది ఈ రాశి వాళ్ళే. చిన్న విషయాన్ని కూడా ఎక్కువ పట్టించుకొని సీరియస్ అయిపోతారు చూడండి, అది ఈ రాశి వాళ్ళే. విషయం చిన్న, అంత చిన్న విషయానికి ఎంత సీరియస్ అవుతారు ఎందుకు అంటే వృశ్చిక రాశి వాళ్ళే. నేను వదలను, చిన్నదని ఈరోజు వదిలేస్తే రేపు అది పెద్దది అవుతుంది, ఇప్పుడే తుంచాలి మొగ్గులనే అనేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. కాబట్టి ఇటువంటి వీళ్ళు సవరించుకొని కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, బయట వాళ్ళకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తే వీళ్ళు సక్సెస్. ఇంకా ఈ మాసం నుంచి వీళ్ళకి చాలా చక్కగా ఉన్నట్లే. వీళ్ళు చిన్న మాట అంటే కూడా ఒప్పుకోరు, అలగుతారు, అసలు అలగకూడని విషయానికి అలుగుతారు. ఇటువంటి వీళ్ళు సవరించుకుంటే మంచిది. అది వీళ్ళకి తెలియదు, మన రాశి యొక్క స్వభావం ఇదని. కానీ వీళ్ళు ఇలా చేయడం వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులే కదా బాధపడతారు. మన కుటుంబాన్ని మనం సంతోషంగానే కదా పెట్టాలి. చిన్నదాన్ని కూడా అలాగే మీరు బాధపడి నాకు బాధ లేదు, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నేను చిన్నప్పటి నుంచి ఇంతే అని అనకూడదు. అడ్జస్ట్ చేసుకోవాలి. చక్కగా వీళ్ళ గ్రహస్థితి బాగా వస్తూ ఉంది. ఈ గ్రహస్థితిని ఉపయోగించుకుని వీళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందొచ్చు. ఒక సువర్ణ మాసంగా రాబోయే సంవత్సరం కూడా సువర్ణ అధ్యాయంగా వీళ్ళకు ఉంటుందన్న ఎటువంటి సందేహం లేదు. స్థానచలనం కలిసి వస్తుందంటారు గురుగారు? స్థానచలనము ఎప్పుడూ కలిసి వస్తుందండి. ఈ స్థానచలనం అనేది
మనిషికి అభివృద్ధి ఎప్పుడు కూడా. స్థానచలనం అంటే ఏమి? మార్పు అని అర్థం. మంచి మనిషి కన్నా మారని మనిషి మహామనిషి అని ఒక మాట ఉంది. మనము ఒకే చోట ఉండడం వల్ల గ్రోత్ ఉండదు. మార్పులు చెందుతున్నప్పుడే మనకు అభివృద్ధి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలిమెంటరీ స్కూల్లోనే లైఫ్ టైం ఉంటే మనకేమొస్తుంది? జీవితం అనేది మార్పులతో ఉంటుంది. మనం అభివృద్ధికరమైన మార్పులతో ఉండాల. దాంట్లో ఒకవేళ మనకు చేదు అనుభవాలు ఎదురైనా కానీ దాన్ని గుణపాఠంగా తీసుకుని మరింత అభివృద్ధి చెందాలి. కాబట్టి మార్పు అనేది ఈ రాశికే కాదు ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇక శుభకార్యాల పరంగా, కుటుంబ ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది? శుభకార్యాల పరంగా చాలా బాగుంటుంది. ఎప్పుడు విన్న శుభవార్తలు ఎక్కువ వింటారు వీళ్ళు. సో ఈ శుభవార్తలు ఎక్కువైన రాశుల్లో వృశ్చిక రాశి ముందు వరుసలో ఉంటుంది. కుటుంబ ప్రేమ అనురాగాలంటే వీళ్ళు కుటుంబ సభ్యులను హట్ చేయకుండా ఉండగలిగితే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవడం, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా మొహం తిప్పేయడం లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి యొక్క స్వభావం అనేది లగ్నాధిపతి కుజుడు కాబట్టి, రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి దాన్ని వీళ్ళు సవరించుకుని ఆ నాలెడ్జ్ తీసుకుంటే మన వల్ల మన కుటుంబ సభ్యులు ఎందుకు బాధపడాలి, అంత కర్మ వాళ్ళకేం వచ్చిందని ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఒకవేళ వాళ్ళది తప్పు అయితే కూడా వీళ్ళు సర్దుకొని పోగలగాలి. ఆ అప్డేటెడ్ నాలెడ్జ్ వీళ్ళు సంపాదించుకోవాలి. ఓకే. సో ఉద్యోగస్తులు వాళ్ళు ఆశించిన ప్రమోషన్లు కావచ్చు, కెరీర్లో కాస్త డెవలప్మెంట్ కావచ్చు, ఆశించవచ్చు అంటారు? ఖచ్చితంగా వస్తాయండి. గురువు ద్వితీయాధిపతి, క్యాష్ అదృష్ట స్థానానికి అధిపతి కాబట్టి మంచి సత్సంతానము, అదేవిధంగా వీళ్ళకు ఆ సంతానం పుట్టినటువంటి టైం కూడా వీళ్ళకు మంచి గ్రోత్. మా బిడ్డ పుట్టి మొలుకొని, మా అబ్బాయి పుట్టి మొలుకొని, మా అమ్మాయి పుట్టి మొలుకొని మేము మంచి స్థాయికి వచ్చాము అని అనడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకు శుభాఫలితాలు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయని మాత్రం చెప్పచ్చు. శత్రువుల పరిస్థితి గురుగారు, అలాగే నరఘోష నరదిష్టి తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు వీళ్ళ మీద? శత్రువులు అంటేనే వీళ్ళకు ఎవరినైనా, నేను చెప్తున్నా కదా, చిన్న విషయానికి ఎక్కువ హట్ అయ్యే వాళ్ళు వీళ్ళే, అలాగే వాళ్ళు వీళ్ళని. అప్పుడు వీళ్ళకి ఎక్కువగా వీళ్ళ కాని వాళ్ళు వీళ్ళే తయారు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు అడ్జస్ట్ చేసుకోకపోవడం వల్లనే అప్పుడేమవుతుంది, అవతలలో కూడా సీరియస్గా ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళు ఈ శత్రు రోగ శత్రు కారకుడు కుజుడే ఈ రాశి అధిపతి రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి వీళ్ళు కాని వాళ్ళంటే ఎప్పుడు వీళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను లాజిక్ చెప్పిస్తున్నా. ఆ లాజిక్ని అప్లై చేస్తే వీళ్ళకి శత్రు బాధ అనేది ఉండదు. ఈ మాసం కాదు, ఈ సంవత్సరం కాదు, జీవితాంతం కూడా. ఇక చివరగా ఏ రంగాల్లో వీళ్ళు ₹1 పెట్టుబడి పెడితే కొంచెం లాభాల బాట పడవచ్చు అంటారు వీళ్ళు? ఇప్పుడు రంగాలు అనేవి తీసుకుంటే జాతకం అనేది వ్యక్తిగత జాతకంలో ఎన్నో అంశాలు నిండి ఉంటాయి. దశలు మారుతుంటాయి, భుక్తులు మారుతుంటాయి. ఇప్పుడు ఒక్క గోచారాన్ని బట్టి మనం వృత్తులు చెప్పలేము. వీళ్ళకి అనుభవ రంగంలో వీళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, అనుభవ రంగంలో వీళ్ళు ప్రమోషన్లు ప్రయత్నించుకోవచ్చు, అనుభవ రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కాబట్టి శుభగ్రహ దృష్టి వస్తుంది కాబట్టి వీళ్ళకి అనుభవం ఉన్నదాన్ని తీసుకోవాలి. ఎవరైనా ఏ రాశి వాళ్ళనికైనా చెప్పేది జ్యోతిశాస్త్రంగా నేను చెప్పడం ఏమంటే, అనుభవం ఉన్న దాంట్లో మరింత ముందుకు దూసుకెళ్ళండి. కొత్త ప్రయోగాలు చేసేదాని వల్ల, అనుభవం లేకపోవడం వల్ల సమర్థవంతంగా నడిపించలేమనేది ఇక్కడ ముఖ్య సూచన. గ్రహస్థితి కలిసి వస్తుంది కదా, కాబట్టి ప్రయత్నించుకోవచ్చు. ఇక విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగుంటాయి అంటారు వీళ్ళకి? ప్రజెంట్ గ్రహస్థితి బట్టి వీళ్ళు చేసుకోవాల్సింది ఏమంటే, ఆదిత్య హృదయం ఎక్కువ చదువుకోవచ్చు. ఆదిత్య హృదయం చదువుకోవడము, ఎక్కువగా వీళ్ళు ప్రాచీన శివాలయ దర్శనము చాలా మంచిది. ప్రాచీన శివాలయం ఎందుకంటే భార్య పిల్లలతో ఉన్న ఏకైక దేవుడు శివుడు మాత్రమే. వీళ్ళ కుటుంబంతో బాగుండాలని చెప్పాను నేను. ఎటువంటి చిరాకులు పరాకులు లేకుండా ఉండగలిగేది వీళ్ళకి ఒక అదృష్టం. అలా ఏదో ఒకటి వీళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి నేను పదే అది గుర్తు చేస్తున్నాను. కాబట్టి వీళ్ళు ప్రాచీన శివాలయానికి వెళ్ళడం వల్ల ఒక భార్య పిల్లలతో ఉన్న ఏకైక దేవుడు కాబట్టి ఆ అదృష్టం వీళ్ళకి సంప్రాప్తిస్తుంది. ఆ బ్రీతింగ్లోకి వెళ్ళాలి. ప్రాచీన శివాలయం, కొత్తగా శివాలయం ఎందుకు వద్దన్నాను? ప్రాచీన శివాలయంలో వందల వేల లక్షల సార్లు అభిషేకాలు జరిగి, అర్చనలు జరిగి విశేషమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది ఆలయంలో నుంచి. ఆ బ్రీతింగ్లోకి వీళ్ళు వెళ్ళడం వల్ల ఈ రాశి వాళ్ళు వీళ్ళకు కోపం ఎక్కువ, ఆ కోపంతో చల్లారుతుంది, ప్రశాంతత అనేది వీళ్ళకి వస్తుంది. ఇక విశేషంగా నక్షత్రాల గురించి మాట్లాడుకున్న గురుగారు, ఏ ఆహార పదార్థాలు కావచ్చు, ఎవరికి కాస్త దూరంగా ఉండాలి వీళ్ళు, ఆ వివరాలు తెలియజేయండి. ఈ మామూలుగా విశాఖ నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. గురువు అంటే నేతి వంటలు, కరివేపాకు పొడి, కరివేపాకుతో చేసినటువంటి వీళ్ళు కరివేపాకు బయట పరాల్సిన లేదు. కొంతమంది కూరలో కరివేపాకు తనకి వీళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. నేతి వంటలు ఎక్కువ తినచ్చు. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకు సంపత్తారు వచ్చేకాడికి అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి పొంగలి, నేతితో చేసిన పొంగలి వీళ్ళు తినచ్చు. చాలామంది వీళ్ళ ఫేవరెట్ ఫుడ్. తర్వాత అనురాధ నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రము సంపత్తారు అవుతుంది. అసలు అనురాధ నక్షత్రం అంటే పొంగల్ అని చెప్పాను.
కాబట్టి విశాఖ నక్షత్రం వాళ్ళు పొంగల్ తీసుకోవచ్చు. అనురాధ నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం సంబంధించినటువంటి కొన్ని కూరగాయలతో పాలు చేస్తూ ఉంటారు. కొబ్బరి పాలు, తర్వాత చూడండి ఇంకొన్ని రకాల కూరగాయలని, అంటే కాయగూరలతో వచ్చేటువంటి రసాలను అర్థం. ఇంకేం చెప్పచ్చు, కొబ్బరి పాలు లాగా ఇంకేం తీయచ్చు, కూరాకులతో వండిన నీళ్లు, ఇంకేదైనా ఇట్లా కాయగూరల ద్వారా వచ్చినటువంటి రసాలతో ఉన్నటువంటి ఆహారం ఏదైనా కావచ్చు, వీళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. చాలా మంచిది. జ్యేష్ఠ నక్షత్రం అంటేనే కొన్ని రకాల కాయగూరలతో వచ్చేటువంటి ద్రవ పదార్థాలని అర్థం. ఇప్పుడు కూరాకు ఉంటుంది, మనకు పప్పు కూరాకు అంటారు కదా, కూరాకు వండి నీళ్ళు తీస్తారు తనిగా, అటువంటి నీళ్ళతో చేసినటువంటివి. అంటే వీళ్ళని ఐడియా చేసుకోవచ్చు. ఇక్కడ జ్యోతిశాస్త్రం చెప్పేది స్ట్రైట్గా చెప్తున్నాను అనమాట. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పెప్పర్తో చేసినటువంటి పదార్థాలు తీసుకోవచ్చు. వీళ్ళకి సంపత్తారు వచ్చేకాడికి పూర్వాషాఢకు సంబంధించి మూలా నక్షత్రం సంబంధించినటువంటి మిరియాల రసము, కషాయము, మిరియాలతో చేసిన వడలు, ఇంకా ఇటువంటి పదార్థాలు, మిరియాల పొడి చల్లినటువంటి పదార్థాలు ఏదైనా వీళ్ళు తీసుకోవచ్చు. తర్వాత వీళ్ళకు వేద నక్షత్రాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వేద నక్షత్రం అంటే ఏ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు అనేటువంటిది ఒకటి ఉంటుంది మామూలుగా. ఇక్కడ విశాఖ నక్షత్రం వాళ్ళు ఆరుద్ర నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఆ నక్షత్రాన్ని టచ్ కూడా చేయకూడదు. వివాహ విషయంలో అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అదేవిధంగా ఆ నక్షత్రం ఉన్న వాళ్ళు వీళ్ళ పిల్లలుగా పుట్టినా కానీ వీళ్ళకు వాళ్ళ ద్వారా వేధింపులు ఉంటాయి. ఆ నక్షత్రం వాళ్ళ స్నేహితులు ఉన్నా, బంధువులు ఉన్నా కానీ వాళ్ళతో మనస్పర్ధలు ఉంటాయి. అదేవిధంగా అనురాధ నక్షత్రం వాళ్ళు పునర్వసు నక్షత్రం వాళ్ళని టచ్ చేయకూడదు. ఆ నక్షత్రం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పుష్యమి నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు. వాళ్ళతో ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళ పిల్లలుగా, తల్లిదండ్రులుగా ఉన్నా కానీ వేధింపులే, ఏ విధంగా ఉన్నా వేధింపులే. ఎక్కువగా వీళ్ళు ఏ ప్రదేశాలకు వెళ్ళి ఆ బ్రీతింగ్లో వీళ్ళు గాలి తీసుకుంటుంటే బాగా కలిసి వస్తుందంటారు గురుగారు? విశాఖ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం కాబట్టి, అనురాధ నక్షత్రం అంటే ఏమి? హాస్పిటల్. వృశ్చిక రాశి అంటే రహస్య స్థానము, మర్మస్థానము అన్నాను. కాలపురుషుడికి జననాంగాలు ఉన్నటువంటి స్థానము, రహస్య స్థానము కాబట్టి హాస్పిటల్ సూచిస్తుంది, బాత్రూమ్ సూచిస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా వీళ్ళు సర్వీస్ ఇస్తే మంచిది. వీళ్ళు ఏదైనా హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రదేశాలకు వీళ్ళు వెళ్ళొచ్చు. అదేవిధంగా వీళ్ళు అక్కడ సర్వీస్ ఇవ్వచ్చు. సర్వీస్ అంటే హాస్పిటల్కి టాయిలెట్ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్ తీసుకోవడం మంచిది విశాఖ నక్షత్రం వాళ్ళు. అది అనురాధ నక్షత్రం అంటే లెటిన్ బేషన్ అని అర్థం. అదేవిధంగా డెలివరీ హాస్పిటల్స్కి ఇస్తే ఇంకా మంచిది. చిన్నపిల్లలు పుడతారు కదా, ఆ హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ తీసివ్వడము. ఆ హాస్పిటల్కి సంబంధించి సమీపంలో వీళ్ళు ఏదన్నా కోచింగ్ తీసుకోవడము, లేదంటే ఇంకేదన్నా కానీ పోయి టిఫిన్ చేయడము, లేదు ఇంకేదన్నా అటువంటి డాక్టర్లు ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము చాలా మంచిది. వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. చిన్న బిడ్డతో తల్లి ఉన్నటువంటి ఒక తల్లి బిడ్డ ఉన్న ఫోటో వీళ్ళు పెట్టుకోవచ్చు, చాలా మంచిది. అదేవిధంగా అనురాధ నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళడం మంచిది. జ్యేష్ఠ నక్షత్రం అంటే జ్యేష్ఠాదేవి ఆలయమే ఉంది. ఏకంగా జ్యేష్ఠాదేవి ఆలయం ఎక్కడుంది? హిమాలయాల్లో ఉంది. తర్వాత కంచి దగ్గర పెరునగర్ అనే ఊర్లో ఉంది. జ్యేష్ఠాదేవి చాలా గొప్ప దేవత. జ్యేష్ఠాదేవి అందరూ ఏదో అనుకుంటారు కానీ ఆమె చాలా గొప్ప దేవత. వీళ్ళకు అనురాధ నక్షత్రం వాళ్ళకు ఆమె అనుగ్రహం ఉంది. ఆ పెరునగర్ అనే ఊర్లో అమ్మవారి ఆలయం ఉంది. చక్కగా అక్కడ వెళ్ళొచ్చు. అర్చన, దీపాలు వెళ్ళడం మంచిగా. ఆలయం తరచూ వెళ్ళొస్తూ ఉంటే ఫైనాన్స్ బాగుంటుంది. వెళ్ళొస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ బ్రీతింగ్లోకి వెళ్ళొచ్చు. జ్యేష్ఠ అంటే ఏమి? పెద్ద అని అర్థం. కాబట్టి వీళ్ళ పెద్దమ్మ అంటే వీళ్ళ నాన్నకు పెదనాన్న భార్య కావచ్చు, వీళ్ళ అమ్మకు అక్క పెద్దమ్మ భార్య కావచ్చు. అటువంటి వాళ్ళకు అప్పుడప్పుడు చీరలు, బట్టలు పెట్టడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము. ఇప్పుడు హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది. పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి రావడము. తిరుపతిలో అయితే తాళ్లపాక పెద్ద గంగమ్మ అని ఉంది. ఆ ప్రాంతంలో ఆమె దగ్గరికి వెళ్ళి రావడము. ఇలా బంధుకారకత్వంలో తీసుకుంటే పెద్దమ్మ, ఆలయంలో తీసుకుంటే జ్యేష్ఠాదేవి, వీళ్ళు వెళ్ళడం మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ ప్రదేశాలకు వెళ్ళి రావచ్చు. మూలా నక్షత్రం అంటే ఏమి? ఆంజనేయ స్వామి, లేదంటే కోతులకు జామ పండ్లు ఇవ్వచ్చు. మూలా నక్షత్రం అంటే జామ పండు. వీళ్ళు జామ పండ్లు ఎక్కువ తినచ్చు, కోతులు జామ పండ్లు ఇవ్వచ్చు. ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించవచ్చు. హనుమాన్ చాలీసా చదవచ్చు. హనుమాన్ టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళొచ్చు. ఆ బ్రీతింగ్లో వెళ్ళి కూర్చొని వస్తే సరిపోతుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.